ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, పరిశుద్ధుడా, నిత్య నివాసి, వేవే దూతలతో భక్తులతో గాన ప్రతిగానము చేయబడుతూ నిత్యము ఆరాధించబడుతున్న మా గొప్ప దేవా, నీకు వందనాలు. భూమి మీద అనేక చతుస్పర జంతువులు, ఆకాశ పక్షులు, సముద్ర చేపలు దేవా సమస్తమును ఉన్నప్పుడు కూడా అయా నీ స్వరూపంలో, నీ పోలికల్లో అయా మట్టి బొమ్మను చేసి నాస్కారంలో జీవవాయుని ఓదగా నరుడు జీవాత్మ అయిన లేఖనాన్ని బట్టి నిన్ను ఘనపరుస్తూ స్తుతిస్తూ ఆరాధిస్తున్నాను. దేవా, మానవుడు కావలసిన ఆదాము కావలసిన భార్యని తన ప్రకటముగా అయాను నిర్మాణం చేసిన నీ ప్రేమ కొరకే నిన్ను కొనియాడుతూ ఈ సమయంలో ప్రభా యెహోవా ఈ అనే ఛానల్ ద్వారా నీ వాక్య వెలుగులో అయా మాతో మాట్లాడమని దేవా, ఈ దినము ప్రభా సంఘములో ఇంకా చిన్న పిల్లలు, సండే స్కూల్ పిల్లలు, ఇక యవనస్తులైన వారు భయభక్తులు కలిగి దేవుని నీతి పరిశుద్ధిని కలిగి విశ్వాసంలో దేవా వారు అభ్యాసం కలిగిన వారే సంఘములో చిన్నపిల్లలుగా ఉన్నవారు దేవా వారి యొక్క జీవితంలో బాలు నడవస్తున్న వారు నేర్పువారుగా ఇవో యవన ప్రాయంలో ఉన్న యవనస్తులు వారి యవన జీవితంలో అయా నీ కొరకే వారు అప్పగంబడి నీ రాజ్య వ్యాప్తి కొరకే వారు జీవించినట్లుగా నీ అభిషేకము దయచేయమని నీ వాక్య భాగము ద్వారా మాతో మాట్లాడమని యేసు నామంలో వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. సియోను గీతాల నుండి ఒక పాటను పాడుకుందాం. నా 614 పాట పాడుకుందాం. లెమ్ము తేజరిల్లుము నీకు వెలుగు వాటియున్నది, లెమ్ము తేజరిల్లుము నీకు వెలుగు వాటియున్నది, యెహోవా మహిమా నీపై, యెహోవా మహిమా నీపై ప్రాకాశముగాను దయించున్, ప్రాకాశముగాను దయించున్, లెమ్ము తేజరిల్లుము నీకు వెలుగు వాటియున్నది, లెమ్ము తేజరిల్లుము నీకు వెలుగు వాటియున్నది, జనములు నీదు వెలుగునకు పరుగెత్తి వచ్చెదారు, జనములా నీదు వెలుగునకు పరుగెత్తి వచ్చెదారు, రాజులా నీదు ఉదయా, రాజులా నీది ఉదయా కాంతికి వచ్చెదారు, కాంతికి వచ్చెదారు, లెమ్ము తేజరిల్లుము నీకు వెలుగు వాటియున్నది, లెమ్ము తేజరిల్లుము నీకు వెలుగు వాటియున్నది, సముద్ర వ్యాపారము నీ వైపు రేపబడును, సముద్ర వ్యాపారము నీ
నీ వైపు త్రిప్పబడును. జనముల ఐశ్వర్యము, జనముల ఐశ్వర్యము నీ యొద్దకు వచ్చెను, నీ యొద్దకు వచ్చును. లెమ్ము తేజరిల్లుం నీకు వెలుగు వాటియున్నది. లెమ్ము తేజరిల్లుం నీకు వెలుగు వాటియున్నది. దేవుని వాక్యాన్ని చదువుకుందాం. 2వ కొరింథీ పత్రిక 7వ అధ్యాయము చదువుకుందాం. మమ్మును మీ హృదయములలో చేర్చుకొనుడి. మేమెవనికి అన్యాయం ఏమీయూ చేయలేదు, ఎవరిని చెరపలేదు, ఎవరిని మోసపరచలేదు. మీకు శిక్షావిధి కలగవలనని నేను ఇలాగ చెప్పలేదు. చనిపోయిన కానీ జీవించిన కానీ మీరును మేమును కూడా ఉండవలనని మీరు మా హృదయంలో ఉన్నారనియు నేను లోగడ చెప్పి తిని గదా. ఆ శ్రేష్ఠంబు గ్రంథములో చోట చూచిన ఆధరణయున్నది. సుఖదుఖములో వాగ్దానమున్నది. విశ్వాసముంచి ధ్యానించుడి, విశ్వాసముంచి ధ్యానించుడి. ప్రభునందు ప్రియమైన దేవుని సేవకులకు, పరిశుద్ధులకు, మా ప్రియులైన అన్యజనులైన వారందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో యెహోవా అనే యూట్యూబ్ పరిచర్య ద్వారా మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. మరొక పర్యాయము 2వ కొరింథీ పత్రిక 7వ అధ్యాయము 2వ వచనాన్ని మనం చదువుకున్నాం. అపోస్తలుడైన పౌలు ఎఫెసు చెరసాల్లో ఉంటూ కొరింథీ సంఘానికి ఈ ఉత్తరాన్ని రాస్తూ మొదలుగా మనం గమనించాము. ప్రియులారా, ఈ వాగ్దానములు ఉన్నవి గనుక దేవుని భయముతోనూ పరిశుద్ధతోనూ సంపూర్ణ చేసుకొని శరీరమును ఆస్పదమును కనుక ఆత్మ కలిగిన కల్మషము నుండి, సమస్త కల్మషం నుండి మనలను పవిత్రములుగా చేసుకుందాం అనే వర్తమానాన్ని విన్నాం. మనల్ని పవిత్రంగా చేసింది ఎవరు అంటే యేసు రక్తము ద్వారానే మాత్రమే. మన అపవిత్రతను, మన మలినమును, మన ఆత్మకు, మన శరీరం కలిగిన మలినమును విడిపించి పరిశుద్ధ జీవితాన్ని కలిగి నీతిగా జీవించి విశ్వాసము కలిగి దేవుని రాజ్యమును మనం స్వతంత్రం చేసేది ఏది అంటే ఆయన రక్తమే అనేది మనం విన్నాం. రెండోది, అపోస్తలుడైన పౌలు 2వ వచనంలో మమ్మును మీ హృదయములో చేర్చుకొనుడి. మేమెవనికి అన్యాయము చేయలేదు, ఎవరిని చెరపలేదు, ఎవరిని మోసము చేయలేదు అన్నాడు అపోస్తలుడైన పౌలు. ఓ కొరింథీ సంఘస్థులారా, నా స్నేహితులారా, నా తోటి విశ్వాసులారా, నా తోటి సేవకుల పరిచారకులారా, సంఘములో ఉన్న దేవుని ప్రజలారా అని అంటూ పౌలు ఏమంటాడంటే కనుక మమ్మును మీ హృదయంలో చేర్చుకొనుడి. ఎందుకు ఆ మాట చెప్తున్నాడు అంటే చాలా మంది జీవితాల్లో దేవునికే హృదయంలో చోటు ఉండలేని వారుగా చాలా మంది పలుమార్లు మనం చూస్తాం. మన వ్యక్తి జీవితంలో కూడా పలుమార్లు దేవునికి విరోధకరముగా మన కలిగిన శ్రమల్లో, కష్టాల్లో, బాధల్లో, వ్యతిరేకతలో మనం మాట్లాడే వారంగా ఉంటాం. అందుకే అపోస్తలుడైన పౌలు ఓ కొరింథీ సంఘస్థులారా మమ్మును మీ హృదయములో చేర్చుకొనుడి అంటున్నాడు. అంటే ఎందుకు అంటే ఒక వ్యక్తిని మనం ప్రేమిస్తే గాని, ఒక వ్యక్తిని మనము వారి ఎడల నిజమైన దైవ ప్రేమ కలిగి ఉంటే గాని ఒక వ్యక్తిని మన హృదయంలో ఉంచుకోము. ప్రపంచంలో గొప్ప గొప్ప దైవజనులు కానీ, పరిశుద్ధులు కానీ, కనుక మన పితరులైన అపోస్తులు కానీ, మన పితరులైన అపోస్తులలో ఉన్న సంఘములో ఉన్నవారు జ్ఞాపకాలను మనం జ్ఞాపకం చేసుకుంటూ పలుమారులు వారి యొక్క లేఖనముల బైబిల్ గ్రంథంలో వారి యొక్క జీవితాలని మనం జ్ఞాపకం చేసుకుని మన హృదయంలో అవి భద్రం చేసుకునే వారంగా ఉండగలుగుతున్నాం. అలాగే అపోస్తలుడైన పౌలు అంటున్నాడు, మీరు మమ్మను మర్చిపోకుండా మమ్మను మీ హృదయములో చేర్చుకొనుడి. కనుక సామెతలు 26వ అధ్యాయం మనం చూస్తే 27వ వచనంలో నా కుమారుడా నీ హృదయము నాకిమ్ము. కనుక మన హృదయము ఎవరికి ఇవ్వాలంటే ప్రభువైన యేసుక్రీస్తు వారికి ఇవ్వాలి.
ఒక యవనస్తుడు ప్రభువైన యేసుక్రీస్తు వారికి వచ్చాడు, నాకు నిత్యరాజ్యం కావాలి అంటే, మోక్షం కావాలంటే యేసు ప్రభు చెప్పారు, గనుక నీ కలిగిన యావత్తు ఆస్తిని అమ్మివేసి నువ్వు నన్ను వెంబడించాలి, నీ తల్లిని నీ తండ్రిని నీ యొక్క కలిగిన సమస్తమైన వారిని విడిచిపెట్టాలి అంటే, కనుక నాకు పరలోక రాజ్యం వద్దు, నాకు భూమి మీద ఉన్న ధనాన్ని కోల్పోతున్నామని చెప్పి, పరలోకము నాకు ధనం అవసరం లేదు, భూమి మీద నాకు ధనం కావాలి, నిన్ను నా హృదయంలో చేర్చుకోనని చెప్పి అతడు ప్రభువును తునీకరించాడు. ప్రియ సహోదరి సహోదరుడా, ప్రభువైన యేసుక్రీస్తు వారు చెప్పారు, ఎవడైనా వెంబడింపగోరని ఎడలా తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడించాలి. అంటే ఎవరైనా నన్ను ప్రేమించాలంటే నీ హృదయంలో ఆ ప్రభువైన యేసుక్రీస్తు వారికి ఎప్పుడు నువ్వు చోటిస్తావో, రోమా 8:10 ప్రకారం ఎప్పుడైతే నోటితో పాపం ఒప్పుకొని హృదయమందు విశ్వసించి నోటితో ప్రార్థిస్తావో అప్పుడు ఆయన హృదయంలో ఉంటాడు, నీ ప్రార్థన వింటాడు, నీ ఆరాధన వింటాడు, నీ యొక్క పాటలు వింటాడు. ఓ కొరింథీ సంఘస్థులారా, మమ్మును మీ హృదయంలో చేర్చుకొనుడి. చాలా మంది జీవితాల్లో కనుక యేసు ప్రభువు వారిని మాత్రమే మన హృదయంలో చేర్చుకోవాలి. రెండోది, మనం ఎక్కువగా ఎవరిని చేర్చుకుంటామంటే మన భార్యను, మన పిల్లలను, మన రక్త సంబంధాలను, మన ప్రాణ స్నేహితులను, ఎవరెవరినో కొన్ని మార్లు మనము చేర్చుకొని దేవుని కంటే అధికంగా ప్రేమిస్తాం. పౌలుని ఈ మాట వాళ్ళు ఎందుకు చెప్తున్నారంటే, పలుమారులు పౌలు వారి యొక్క సేవా జీవితాలను, వారు చేసిన పరిచర్యను, వారికి వినిపించిన దేవుని యొక్క వర్తమానాలు విని కూడా వారు హృదయంలో చాలా మంది యేసు ప్రభువు వారిని చేర్చుకోలేని వారు ఉన్నారు. పౌలును వారితో ఉన్న అపోస్తుల్ని కూడా తమ హృదయంలో వారిని జ్ఞాపకం చేసుకోలేని వారుగా ఉంటున్నారు. గనుకనే పౌలు ఈ విషయం చెప్తూ, ఓ కొరింథీ సంఘస్థులారా అంటూ ఏమంటాడంటే, మేము ఎవరికి అన్యాయం చేయలేదు, ఎవరిని చెరపలేదు, ఎవరిని మోసము చేయలేదు, మేము ఎవరికి కనుక మేము ఎవరిని అన్యాయం చేయలేదు. కనుక మనం 2వ కొరింథీ పత్రిక 1 కొరింథీ పత్రిక 5 అధ్యాయంలో అన్యాయస్తులు దేవుని రాజ్యమునకు వారసులు కారని మనం చదువుతాం. 6:9 అన్యాయస్తులు దేవుని రాజ్యమును వారసులు కానేరని మీకు తెలియదా? మోసపోకుడి, జారులైనను, విగ్రహారాధకులైనను, వ్యభిచారులైనను, ఆడంతనం గలవారైనను, పురుష సంయోగులైనను, దొంగలైనను, లోబులైనను, త్రాగుబోతులైనను, దూషకులైనను, దోచుకున్న వారైనను దేవుని రాజ్యమునకు వారసులు కానేరరు. మీలో కొందరు అట్టివారై ఉంటిరి గాని ప్రభువైన యేసు క్రీస్తు నామమున మన దేవుని ఆత్మయందు మీరు కడగబడి పరిశుద్ధపరచబడిన వారై నీతిమంతులుగా తీర్చబడిరి. కనుక అన్యాయస్తులు ఇటువంటి వారు ఎవరు కూడా దేవుని రాజ్యంలో వారసులు కారు అంటూ పౌలు ఏం చెప్తుంటే, మేము ఎవరికి అన్యాయం చేయలేదు, ఎవరిని చెరపలేదు, మేము ఎవరిని కూడా వాళ్ళ యొక్క ఆధ్యాత్మ జీవితంలో, విశ్వాస జీవితంలో, పవిత్రత జీవితంలో, ప్రార్థనా జీవితంలో, సంఘానికి వచ్చే విషయంలో, సంఘములో కూడా ఎవరిని ఏ విషయంలో కూడా మేము చెరపలేదు అని అంటారు. కనుక మొదటి సమయాల గ్రంథంలో మనం గమనించినట్టుగా ఏలీ కుమారులు మందిరంకి వచ్చిన వారిని గమనించినట్లుగైతే వారు ఏమి చేస్తూ వచ్చారు అని మనం ఎవరిని చెరపలేదు. కనుక ఆ యొక్క ఏలీ కుమారులు మందిరంకి వచ్చిన అమ్మాయిలని పాడు చేసేవారుగా వారు కనిపిస్తూ ఉన్నారు. కనుక దీని పర్యవేక్షణము ఏమిటి అని మనం గమనిస్తే, ఏలీ హెచ్చరిక చేసినప్పుడు కూడా తమ తండ్రిని మొరని వారు ఆలకింపలేదు. కనుకనే వారు యుద్ధములో వారు నాశనం అయిపోయారు. ఏలీ 2 కొడుకులను దేవుడు చంపాడు. ఇశ్రాయేలు 30,000 మంది నాశనం చేశాడు. మందసమును ఫిలిస్తీన్లకు అప్పగించాడు. ఏలీ కోడలు ఫినెహాసు భార్య బిడ్డను కంటూ ఆమె వెన్ను తిరిగి చనిపోయి ఆ బిడ్డకి ఇకాబోదని పేరు పెట్టింది. అంటే దాని అర్థం ఏంటంటే ఇశ్రాయేలు నుంచి దేవుని ప్రభావం వెడలిపోయింది అని మనం గమనిస్తాం. కనుక ఏలీ కుమారులు దేవుని సేవ చేసి కూడా మందిరికి వచ్చిన అమ్మాయిలతో అక్రమ సంబంధాన్ని కలిగి చెరిపేవారుగా ఉన్నారు. ఆ రోజులే కాదు, ఈ రోజుల్లో కూడా చాలా మంది దేవుని సేవకుల పిల్లలు, దేవుని సేవకులైన వారు మందిరికి వచ్చిన వారిలో చాలా మందితో అక్రమ సంబంధాలు కలిగిన వారుగా మనం చూస్తున్నాం. చెరపబడేవారుగా ఉన్నారు. సంఘమున్న విశ్వాసులనే కనుక వారు ప్రేమించి పెళ్లి చేసుకున్నట్లుగా మనం గమనిస్తున్నాం. కనుక ఇటువంటి దౌర్భాగ్య స్థితి జరపకూడదు అనేది లేఖనంలో అర్థం. కానీ ఇంకా మనం గమనించినట్లయితే 1 కొరింథీ పత్రిక 5 అధ్యాయంలో 1వ వచనం, మీలో జారత్వము ఉన్నదని వదంతి కలదు,
మీలో ఒకడు తన తండ్రి భార్యను ఉంచుకున్నాడట. అట్టి జారత్వము అన్యజనులను జరగదు. ఇట్లుండి మీరు ఉప్పొంగుచున్నారే గాని మీరెంత మాత్రమును దుఃఖపడి ఇలాంటి కార్యము చేసిన వారిని మీలో నుండి వెలివేసిన వారు కారు. నేను దేహ విషయమే దూరముగా ఉన్నను, ఆత్మ విషయమే సమీపముగుండి మీతో కూడా ఉండినట్టుగానే ఇట్టి కార్యమును ఇలాగు చేసిన వారిని గూర్చి ఇదివరకే తీర్పు తీర్చి ఉన్నాను. పౌలు కనుక కొరింథీ సంఘములో ఉన్న పరిస్థితిని పాతని జ్ఞాపకం చేశాడు. గత కాలంలో కూడా సంఘంలో కూడా తండ్రి భార్యని అంటే తల్లినే ఉంచుకున్నాడని వదంతు విన్నాను. కానీ అది విని కూడా ఎవరు కూడా వారిని సంఘం నుంచి వెలివేయలేదు, అటు వారిని సంఘంలో నుంచి వారిని వెలివేయలేదు. ఆ మాటలు విని కొంతమంది ఉప్పొంగుతూ సంతోషించేవారుగా ఉన్నారు. నేటి దినాన్ని మనం గమనించినట్లయితే కనుక వారి యొక్క ఆది కాండంలో మనం గమనించిన ఏలి కుమాక లోతు కూతుళ్ళు లోకముల మనతో పోవడానికి ఎవరూ లేరని చెప్పి తమ తండ్రికి ద్రాక్షరసం బట్టి వాళ్ళ గృహంలో ఉన్నారు కనుక ఇంకెవరూ మనతో లేరని చెప్పి మొదటి రోజు పెద్ద అమ్మాయి ఆ తండ్రికి ద్రాక్షరసం పట్టి అంటే ఆయనతో పాపం చేసి గర్భవతి అయింది. రెండవ రోజు తన యొక్క చెల్లి కూడా ఆ యొక్క తండ్రితో పాపం చేసి గర్భవతి అయింది. చాలా మంది వ్యతిరేకతలు దేవుని వాక్యం తెలియని వారు అజ్ఞానంగా మాట్లాడుతూ ఉంటారు. కనుక అందుకే దేవుడు వారిద్దరి గర్భఫలాలని శపిస్తూ మోయాబీలుగా అమ్మోనీలుగా వారిని శపిస్తూ వచ్చాడు. కనుక బైబిల్ గ్రంథంలో ఎక్కడ చూసినప్పుడు కూడా పాపమును గురించి, నీతిని గురించి, తీర్పుని గురించి ఆయన ప్రతి మానవ పాపము ఒప్పించింది కాక వాళ్ళు చేసిన పాపానికి శిక్ష అనిపించారు. ఏలి కుమారులు చేసిన పాపానికి ఇశ్రాయేలీలు 30,000 మంది నాశనం అయిపోయారు. ఏలి ఆ ఇద్దరు కొడుకులు చనిపోయారు. ఏలి చనిపోయాడు, ఏలి కోడలు చనిపోయింది. దేవుని ప్రభావం ఇశ్రాయేలు నుంచి వెళ్ళిపోయింది. కనుక తమ తండ్రితో వారు చేసిన పాపమును బట్టి మనం గమనించినట్లయితే కనుక వారిద్దరు పుట్టిన కుమారుల్ని మోయాబీలుగా అమ్మోయిలుగా చెప్పి వారిద్దరిని దేవుడు శాపగ్రస్తులుగా చేశాడు. కనుక పాపమునకు శిక్ష అనేది బైబిల్ గ్రంథంలో 100% అనేది దేవుని శిక్ష అనేది అనేక మంది అనుభవించినట్లుగా మనం గమనిస్తున్నాం. నేటి దినాన్ని అన్నాని కానీ, చెల్లెని కానీ, అక్కని కానీ, బావని కానీ, మరిదని కానీ, బావని కానీ, వదినని కానీ, సొంత చెల్లి, సొంత అక్కతో, సొంత బావతో, సంఘములో ఉన్న విశ్వాసులతో, సంఘములో ఉన్న వారితో చాలా మంది అక్రమ సంబంధం కలిగినట్లుగా మనం గమనిస్తూ ఉన్నాం. కనుక ఇటువంటి దౌర్భాగ్య పరిస్థితులను మనలో లేని వారుగా పౌలు అంటున్నాడు, మమ్మును మీ హృదయంలో చేర్చుకుని మేము ఎవరికి అన్యాయం చేయలేదు, మేము ఎవరిని చెరపలేదు. మూడోది ఏమంటే మేము ఎవరిని మోసము చేయలేదు. మూడోది పౌలు అంటున్నాడు మేము ఎవరిని మోసము చేయలేదు. గమనిస్తున్నారా? కనుక ఎవరిని కూడా పౌలు మోసము చేయలేదు. చూడండి, తెస్సలోని పత్రికలో పౌలు ఈ మాటను ఉపయోగిస్తూ ఒక చక్కని మాట చెప్తూ వచ్చాడు. వారి బోధ ఎటువంటిదని చెప్తూ చూడండి, ఒక చక్కని మాటను ఇక్కడ తెలియచేసినట్లు మనం చూస్తున్నాం. 2వ అధ్యాయం 3వ వచనంలో ఏలనగా మా బోధ కపటమైంది కాదు, అపవిత్రమైంది కాదు, మోసయుక్తమైంది కాదు, సువార్తను మాకు అప్పగించటకు యోగ్యులమని దేవుని వలన ఎంచబడిన వారమై మనుషులను సంతోషపెట్టు వారము కాక మన హృదయమును పరీక్షించు దేవునిని సంతోషపెట్టు వారమై బోధించుచున్నాము అన్నాడు పౌలు. తెస్సలోని సంఘంలో కూడా పౌలు మా బోధ కపటమైంది కాదు, అపవిత్రమైంది కాదు, మోసయుక్తమైంది కాదు, మాకు సువార్త అప్పగించడానికి మీ యోగ్యులము, మీ మనుషులను సంతోషపెట్టే బోధ చేయలేదు కానీ మమ్మల్ని పిలిచిన దేవునే సంతోషపెట్టినట్లుగా మేము దేవుని వాక్యాన్ని ప్రకటించాము అని పౌలు స్పష్టంగా చెప్తున్నట్లుగా మనం గమనిస్తున్నాం. గత కాలంలో కూడా మీకు చూపాను, మిమ్మల్ని ఎవరిని కూడా అన్యాయంగా మిమ్మల్ని మోసం చేసి మేమేమి తీసుకోలేదని చెప్పి పౌలు అపోస్తలుల 20వ అధ్యాయంలో 33వ వచనంలో మనం గమనించినట్లయితే మీలో చూడండి 33వ వచనం, మీలో ఎవరిని వెండినైనను బంగారమునైనను వస్త్రములైన నేను ఆశింపలేదు, నా అవసరం నిమిత్తము నాతో ఉన్నవారి నిమిత్తము ఈ నా చేతులు కష్టపడినవని మీకే తెలియను. కానీ ఇక్కడ ఎవరు వెండిని, ఎవరు బంగారాన్ని, ఎవరు వస్త్రములను నేను ఆశించలేదు అని పౌలు స్పష్టంగా చెప్పగలిగేవాడుగా ఉన్నాడు.
పౌలే కాదు, ప్రియ సహోదరి సహోదరుడా, ప్రియ సేవకులారా, పరిశుద్ధులారా, నా జీవితంలో కూడా కనుక మనం ఎవరికి అన్యాయం చేయకూడదు, ఎవరిని జరపలేదు, ఎవరిని మోసము చేయలేదు అని పౌలు చెప్పిన సాక్ష్యము మన జీవితంలో కూడా అటువంటి సాక్ష్యము కలిగిన వారమై ఉన్నాం. తిమోతి పత్రికలో పౌలు ఇంకా ఏం సాక్ష్యం ఇచ్చాడు అని మనం గమనించినట్లయితే చూడండి, తిమోతి పత్రికలో పౌలు చక్కని సాక్ష్యం ఇచ్చాడు. కనుక పౌలు ఎటువంటి వాడుగా తన జీవితంలో ఉన్నాడు పూర్వమని మాట చెప్తూ 12వ వచనం, పూర్వము దోషకును హింసకుడును హానికరుడైన నన్ను తన పరిచర్యకు నియమించి నమ్మకమైన వానిగా ఎంచినందుకు నన్ను బలపరచని మన ప్రభు అయిన క్రీస్తు యేసుకు కృతజ్ఞుడై ఉన్నాను. తెలియక అవిశ్వాసం వలన చేస్తుంది గనుక కనికరింపబడితిని. మరియు మన ప్రభువు యొక్క కృపయు క్రీస్తు యేసునందున్న విశ్వాసమును ప్రేమయు అత్యధికముగా విస్తరించును. కనుక పూర్వము దోషకును హింసకును హానికరణ నన్ను తన పరిచర్యకు పిలిచినందుకు, ఆయన నమ్మకమైన వాడిగా చేసినందుకు, తెలియక చేసిన పాపములను సౌలుగా ఉన్నప్పుడు నా పాపములన్నీ క్షమించడు గనుక నేను ఎవరిని చెరపలేదు, ఎవరికి అన్యాయం చేయలేదు, ఎవరిని మోసము చేయలేదు. పౌలు బ్రతికినంత కాలము ఇతరులకి మేలే గాని కీడు చేయలేదు. ప్రియ సేవకులారా, విశ్వాసులారా, మన జీవితంలో కూడా ఇద్దరు మాత్రమే నిజమైన సేవకుడు, నిజమైన విశ్వాసం మాత్రమే ఈ 3 పనులు, అనేకమైన చెడు పనులు ఎవరికి చేయరు. నామకార్థ క్రైస్తవులుగా, ఆయన విరోధంగా ఉన్న విశ్వాసులుగా, ఆయన విరోధంగా ఉన్న సేవకులుగా లోకంలో ఉన్నవారు అనేకులు కూడా అన్యాయస్తులు ఉన్నారు, చెరిపేవారుగా ఉన్నారు, మోసం చేసేవారు ఉన్నారు, గనుక ఇతరుల జీవితాలతో ఆడుకునేవారుగా ఉన్నారు. ఆ రోజులు కాదు, ఈ రోజులు కూడా మనం ప్రకటన గ్రంథంలో గమనించినట్లయితే చాలా మంది దేవుని సేవకులని చెప్పుకొని కూడా వాళ్ళు సేవకులు కాదని చెప్పినట్లుగా మనం చూస్తున్నాం. చూడండి, ప్రకటన 2వ వచనములో మనం గమనిస్తే 2వ వచనములో, నీ క్రియలను, నీ కష్టమును, నీ సహనమును నేను ఎరుగుదును, నీవు దుష్టులను సహింపలేవనియు అపోస్తులు కాకయే తాము అపోస్తులమని చెప్పుకొని వారిని పరీక్షించి వారు అబద్ధకులని నీవు కనుగొంటివి. అపోస్తులు కాకయే అపోస్తులని చెప్పుకొని వారు అబద్ధకులుగా కనుక ఆయనకి విరోధకరంగా సేవ ఆ రోజులు కాదు, ఈ రోజులు కూడా చాలా మంది అపోస్తులు అంటే అర్థం ఏంటంటే పిలువబడిన వారై ఉండాలి. రెండోది, అపోస్తులు అంటే అర్థం ఏంటంటే వారు యావదాస్తిని విడిచిపెట్టిన వారే ఉండాలి. అపోస్తులు అంటే అర్థం ఏంటంటే వారు దేవుని మీద ఆధారపడి వారి యొక్క వారి అవసరాలను ప్రభువే తీర్చాలి. అపోస్తుడు ప్రపంచానికి అపోస్తుడు అనేక మంది దైవజనులు ఉన్నారు. భక్సింగ్ గారు ఉన్నారు, ఏసన్న గారు ఉన్నారు, బిల్లీగ్రామ్ గారు ఉన్నారు. కనుక దేవుని కొరకు బ్రతికి వారు మాత్రమే అపోస్తులుగా ఉన్నారు. చాలా మంది అపోస్తులుగా అని చెప్పుకొని ఆ ఆస్తులు సంపాదించుకొని, కార్లు సంపాదించుకొని, బిల్డింగ్లు సంపాదించుకొని, ఇతరుల సంఘాల ముక్కలు చేసి ఆ సంఘాన్ని మరొక సంఘం కట్టి ఇన్ని సంఘాలు నా చేతిలో ఉన్నాయి, ఎంతమంది సేవకులు నా చేతిలో ఉన్నారని అపోస్తులు కాకయే ఆస్తుల కొరకు, పేరు ప్రఖ్యాతుల కొరకు, ధనధాన్యాల కొరకు ప్రాకులాడేవాడు వారు ఆ హెబ్రోన్లో సహవాసంలో కూడా చాలా మంది ఉన్నారు. నీ జీవితంలో నువ్వు ఎటువంటి వాడివో ఒకసారి నిన్ను పరీక్షించుకో. 3వ వచనం గమనిస్తే, మీకు శిక్ష విధి కలగవలనని నేను ఇలాగ చెప్పలేదు, ఆ చనిపోయిన కానీ జీవించిన కానీ మేమును కూడా ఉండవలనని మీరు మా హృదయంలో ఉన్నారని నేను లోగడా చెప్పితిమి కదా. ఓ కొరింథీ సంఘస్థులారా, మమ్మను మీ హృదయంలో చేర్చుకోండి. మేము ఎవరికి అన్యాయం చేయలేదు, ఎవరిని చెరపలేదు, ఎవరిని మోసము చేయలేదు, మీకు శిక్షావిధి కలగవని ఇలాగ చెప్పలేదు. కానీ మనం చనిపోయిన కానీ బ్రతికినే కానీ జీవించినే కానీ మీరును కూడా కలిసి ఉండాలని మీరు మా హృదయంలో ఉన్నారని లోగడ మీతో, లోగడ అంటే పలుమార్లు, లోగడంటే గత కాలంలో మీకు చెప్పాను అని పౌలు అంటూనే ఉన్నాడు. నిజమైన దేవుని సేవకులు వారు ఎవరికి సువార్త చెప్పినా, ఎవరు రక్షించబడినా, ఎవరు ఆత్మీయంగా ఉన్నా వారి కొరకు ఎల్లప్పుడూ వారు ప్రార్థించేవారుగా ఉంటారు. విశ్వాసులైన వారిని, తోటి యోగ్యమైన సేవకులని తమ హృదయంలో ఉంచుకున్న వారుగా ఉంటారు. మన ప్రభువైన యేసుక్రీస్తు వారిని మనం ఎట్లా ప్రేమిస్తామో మన తోటి విశ్వాసులు కానీ, మన తోటి సేవకులు కానీ, అన్యజనులు సైతము, మన శత్రువులకు సైతము, మన మీద నిప్పులు పోసిన వారి తల మీద నిప్పులు పోసిన వారికి సైతము మనం క్షమించి చేతనైతే వాళ్ళకి మేలే చేయాలి. కానీ
అన్యాయం చేయకూడదు, జరపకూడదు, వారికి మోసము చేయకూడదు. కనుక ఓ కొరింథీ సంఘస్థులారా, మేమును జీవించినను బ్రతికినను కనుక మీరు మమ్మల్ని హృదయంలో ఉంచుకుపోయినప్పుడు కూడా మిమ్మను ఎల్లప్పుడూ లోగడ మా హృదయంలో ఉంచుకున్నామని మీకే తెలియను అని చెప్తున్నాడు పౌలు. దీని అర్థం ఏంటి అని మనం గమనించినట్లయితే, ఎవరైనా మనల్ని తమ హృదయంలో ఉంచుకుంటారు ఎవరు అంటే, ఎవరైనా మన కొరకు ఎవరు ప్రార్థన చేస్తారంటే, ఎవరైనా మనకి ఎవరు ఫోన్ చేస్తారంటే, ఎవరైనా మన ఇంటికి ఎవరు వస్తారంటే మనల్ని తమ హృదయంలో ప్రేమించిన వారే తమ హృదయంలో అదే చెప్తున్నాడు పౌలు. కనుక ఈ రోజుల్లో చాలా మంది జీవితాల్లో సేవకులు విడిచిపెట్టేవారు ఉన్నారు. యేసుప్రభుని గెత్సేమనే తోటలో ఆ పోలీసులను చూసి పట్టుకుంటాని శిష్యులు పారిపోయారు. ఆసియాలో పౌలు విడిచిపెట్టి వెళ్ళిపోయారు. రాజు భక్సింగ్ గారిని అనేకలు విడిచిపెట్టి వెళ్ళిపోయారు. నా జీవితంలో మన విశ్వాసులు మనం విడిచి వెళ్ళిపోవచ్చు, కానీ వారు ఎక్కడున్నప్పుడు కూడా వారు మనతో రక్షించబడ్డారు కనుక ఆ ప్రతిఫలం, ఆ దీవెన అనేది మనకే చెందేదిగా ఉంటుంది. కనుక అందుకే మనము మన శత్రువులుగా ఉన్నవారు సేవకులైనా, నా శత్రువులు విశ్వాసులు ఉన్నారు, సేవకులు ఉన్నారు, అన్యజనులు ఉన్నారు, వారి కొరకు ఎల్లప్పుడూ క్షమించి నేను ప్రార్థన చేస్తాను. ఎవరి ద్వారా అయితే అధికముగా నా కీడు జరుగుతుందో వారికి దూరముగా ఉంటాను. నా హృదయంలో ఏ కల్మషము ఉంచుకోను. కనుక పచ్చ కళ్ళద్దాలు లోకమంతా పచ్చగా చూపిస్తుంది, తెల్ల కళ్ళద్దాలు లోకమంతా తెలుపుగానే చూపిస్తుంది. కనుక మన హృదయం కూడా మత్తయి 5:8 ప్రకారముగా హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుని చూచెదరు. మన శత్రువులతో మనము కలిసి ద్వారా వారి ద్వారా పలుమార్లు మనకి కీడు జరిగే దానికంటే దుష్టులకి దూరముగా ఉండుట క్షేమమని బైబిల్ అని సెలవిస్తుంది. 4వ వచనం మనం గమనించినట్లయితే, మీ ఎడల నేను బహు ధైర్యముగా మాట్లాడుచున్నాను, మిమ్మల్ని గూర్చి నాకు చాలా అతిశయం కలదు, ఆదరణతో నిండుకొని ఉన్నాను, మా శ్రమ అంతటికి మించిన అధికమైన ఆనందముతో ఉప్పొంగుచున్నాను. ఓ కొరింథీ సంఘస్థులారా, మీ ఎడల మేము బహు ధైర్యముగా మాట్లాడుచున్నాం. పలుమారులు పలు దినాలు, పలు నెలలు, పలు సంవత్సరాలు మీ వద్ద మేము పరిచర్య చేశాం. మీ హృదయాలు మేము ఎరుగున్నాం, మా హృదయాలు మీరు ఎరుగున్నారు, మా పరిచర్య, మా జీవితము మీకు మాదిరికరముగా మేము ఉంచి ఉన్నాం అంటూ పౌలు ఏమంటాడంటే, మిమ్మల్ని గూర్చి మాకు చాలా అతిశయము కలదు. ఎందుకంటే మీరు రక్షించబడ్డారు, పరలోక రాజ్యానికి పౌరులుగా ఉన్నారు. అయితే సంఘముకు వచ్చిన వారు ఇంకా నామకార్థులు ఉన్నారు, అవిశ్వాసులు ఉన్నారు, ఆయనకి విరోధి కలిగిన విశ్వాసాలను చెప్పుకుని పాపాలు చేస్తూ ఉన్నారు, పరిచర్య చేసేవారు, సేవకులైన వారు కూడా కొంతమంది ఆయన ఎరుగుదమని చెప్పుకొని ఎరగమన్నట్టుగా ఉన్నారు. అయినప్పుడు కూడా మేము మీ అందరి కొరకు మిమ్మల్ని ప్రేమించే వారంగా ఉంటూ మిమ్మల్ని గురించి మేము అతిశయించే వారంగా ఉన్నాము అంటున్నాడు. ఆదరణతోనూ ఇంకేమంటుండే, మిమ్మల్ని గురించి చాలా నాకు చాలా అతిశయం కలదు, ఆదరణతో నిండుకొని ఉన్నాం. మిమ్మల్ని గురించి మేము ఆదరింపబడే వారుగా ఉన్నాం. పలుమారులు మేము ఎదుకు వచ్చినప్పుడు మమ్మల్ని మీరు ఆదరించారు, మమ్మల్ని మేము ధైర్యపరిచారు, మమ్మల్ని మీరు ప్రోత్సహించారు. మాతో క్రీస్తు శ్రమలో, క్రీస్తు సేవలో మాకు ఆదరణగా మీరున్నారు అంటూ పౌలు ఆదరణతోనూ నిండుకొని ఉన్నారు. మా శ్రమ అంతటికి మించిన అధికమైన ఆనందముతో ఉప్పొంగుచున్నాను. అయితే మా సేవ జీవితంలో ఓ కొరింథీ సంఘస్థులారా, మా శ్రమంతటికి మించిన అధికమైన ఆనందముతో మేము ఉప్పొంగుచున్నాం. మా యొక్క శ్రమలో, సేవలో, సంఘములో, గృహములో, వ్యక్తి జీవితంలో సేవకుడు ఎటువంటి వాడంటే, హృదయం అంటే ఎన్ని బాధలున్నా, గృహంలో ఎన్ని బాధలున్నా, సంఘంలో ఎన్ని సమస్యలున్నా, సేవా జీవితంలో శత్రుల ద్వారా ఎన్ని పరిస్థితులున్నా వారు తెల్ల బట్టలు వేసుకొని వారు వాక్యం చెప్పినప్పుడు కానీ, ఈ బయటకు వచ్చినప్పుడు కానీ, వారు హృదయం అంతా దుఃఖంతో ఉన్నప్పుడు కూడా వారి ముఖం ప్రకాశిస్తుంది, వారి నోటి నవ్వు ఉంటుంది, వారు ఆనందంగా కనిపిస్తారు. కారణం ఏంటి అంటే, క్రీస్తు యేసు కలిగిన ఈ మనస్సును వారు కలిగి ఉన్నారు. కనుక దేవుని సేవకుడిగా, ఒక విశ్వాసగా నీ జీవితంలో ఎన్ని శ్రమానుభవములు, ఎన్ని కష్టానుభవములు, ఎన్ని నిందానుభవములు, ఎన్ని వ్యతిరేక భావములు శత్రుల ద్వారా, విశ్వాసుల ద్వారా, తోటి సేవకుల ద్వారా కలిగినప్పుడు కూడా నా జీవితంలో ఈ అనుభవముల గుండా, అనేకమైన పరిస్థితుల గుండా వెళ్ళినప్పుడు కనుక నేను వచ్చిన పరిస్థితులు బట్టి అయితే నేను పరిచర్యను విడిచిపెట్టిన వాడిని అవ్వాలి. కానీ శత్రువు పలు రకాల పలు రకాలలో అనుమానానికి, పలు రకంలో సమాజంలో తల ఎత్తుకోలేని పరిస్థితుల్లో గుండా వెళ్ళినప్పుడు కూడా దేవుడు నన్ను
స్థిరపరిచాడు. కారణం ఏంటి? 1 కొరింథీ 5:15-58లో, కాబట్టి నా ప్రియ సహోదరులారా, మీ ప్రయాసము ప్రభువునందు వ్యర్థము కాదని ఎరిగి స్థిరులను కదలను వారును ప్రభువు కార్యాభివృద్ధి యందు ఎప్పటికీ ఆసక్తులై ఉండాలి. కనుక మనం ఎప్పుడైతే అటు రీతిగా ఉంటామో, పౌలు అంటున్నాడు, మీ ఎడల నేను బహుధైర్యముగా మాట్లాడుచున్నాను, మిమ్మల్ని గురించి నాకు చాలా అతిశయము కలదు, ఆదరంతో నిండుకున్నాను, మిమ్మల్ని గురించి మా శ్రమ అంతటికి మించిన అధికమైన సంతోషముతో ఉప్పొంగుచున్నాం. ఎవరిని బట్టి అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని బట్టే మా శ్రమ అంతట్లో మేము ఆనందంగా ఉన్నాం, మా శ్రమల్లో మేము ఉప్పొంగుతూ ఉన్నాం. కనుక మనము ఒక ప్రసంగ గ్రంథంలో మనం గమనించినట్లయితే 3వ అధ్యాయంలో, కనుక ప్రతిదానికి సమయం కలదు, ఆ సమయాలన్నీ మా జీవితంలో ఉంటాయి. కనుక హెబ్రీ పత్రికలో కూడా ఈ విషయం చూసిన సేవా జీవితంలో ఎటువంటి శ్రమానుభవములు ఉంటాయి అని మనం గమనించినట్లయితే చూడండి, ఇక్కడ ఒక చక్కని మాట రాయబడుతూ వచ్చింది. విశ్వాసమును 32వ వచనం, ఇంకేమి చెప్పేదను, గిద్యోను, బారాకు, సంసోను, యెఫ్తే, దావీదు, సమూయేలు వారిని గూర్చి ప్రవక్తలను గూర్చి వివరించిన ఒక సమయము కలదు. వారు విశ్వాసం ద్వారా రాజ్యములు జయించిరి, నీతి కార్యములు జరిగించిరి, వాగ్దానములు పొందిరి, సింహమును నోలు మూసిరి, అగ్ని బలమును చల్లార్చిరి, ఖడ్గదారులను తప్పించుకొనిరి, బలహీనులుగా ఉండి బలపరచబడిరి, యుద్ధములో పరాక్రమశాలులైరి, అన్యుల శాలను పారదోలిరి, స్త్రీలు మృతులైన తమ వారిని పునరుద్ధానం వలన పొందిరి, కొందరైతే మరి శ్రేష్టమైన పునరుద్ధానము పొందగోరి విడుదల పొందనొల్లగా యాతన పెట్టబడిరి, మరికొందరు తిరస్కారముతోను కొరడా దెబ్బలతోను మరి బంధకములను ఖైదీన అనిపించిరి, రాళ్లతో కొట్టబడిరి, రంపములతో కోయబడిరి, శోధింపబడిరి, ఖడ్గముతో చంపబడిరి, గొర్రె చర్మములను మేక చర్మలు వేసుకొని దరిద్రులయుండి మా శ్రమపడి హింస పొందుచు అడవుల్లోనూ కొండల మీదను గృహల్లోనూ సొరంగములను తిరుగులాడుచు సంచరించిరి, అటు వారికి ఈ లోకము యోగ్యమైంది కాదు. అంటే ఇన్ని శ్రమానుభవముల గుండా సంతోషించేవారు, ఉప్పొంగేవారు, వారి నోటి నిండా నవ్వుండును. అంటే ఎటువంటిదంటే ఆయనిచ్చే ఆనందం, ఆయనిచ్చే సంతోషం, ఆయనిచ్చే సమాధానం, ఆయన కొరకు శ్రమపడే అనుభవము. ఎవడైనా క్రైస్తవుడైతే శ్రమ అనుభవించాలి. కనుక నిజమైన సేవకుడే, నిజమైన విశ్వాసకే తన శ్రమానుభవములో ఆనందించేవారు ఉంటారు. ఓ కొరింథీ సంఘస్థులారా, ఇటువంటి అనుభవములో మేము ఆనందించేవారుగా మిమ్మల్ని గురించి కూడా మేము మీ ద్వారా కూడా ఆదరింపబడే వారంగా ఉన్నామని స్పష్టంగా చెప్తూ వచ్చారు. ఆ రోజుల్లో కాదు, ఈ రోజుల్లో కూడా మన విశ్వాస జీవితంలో, సేవా జీవితంలో మన హృదయంలో ఎన్ని సమస్యలున్నా తోటి విశ్వాసులు కానీ, తోటి సేవకులు కానీ, అన్యజనులు కానీ, మన శత్రువులు కానీ ఎవరికి మనము హాని చేసే వారంగా ఉండకూడదనేదే ఆయన యొక్క ప్రేమ. కొరింథీ సంఘాన్ని పౌలు ప్రేమించినట్లుగా అలాగే మన జీవితంలో కూడా మనం ఇతరులకి ప్రేమే తప్ప ఇతరులకి అన్యాయం చేయకూడదు, ఇతరులని చెరపకూడదు, ఇతరులకి మోసము చేయకూడదు. ఎప్పుడు మనం ఆ రీతిగా ఉంటామో అప్పుడే మన యొక్క జీవితంలో ప్రభువైన యేసుక్రీస్తు వారిని చూపగలిగే వారుగా ఉంటాం. ఆ రీతిగా మనల్ని మన జీవితాన్ని పరీక్షించుకుందాం. జీవగల తండ్రి, కొన్ని మాటలు మా ప్రియులు అన్నారు అయా, వారి హృదయంలో నీ మాటలు భద్రపరచమని, యేసు నామములో నీ ఏర్పాట్లను సేవకుల్ని పరిశుద్ధులని ఆ రీతిగా నీ పరిచర్య కొరకే అభిషేకించమని, నీ రాజ్యం కొరకే సిద్ధపరచమని, నరకం నుంచి అనేకులు విడుదలైన ఏర్పాట్లు ఉన్న వారిని రక్షణ కార్యము జరిగించమని యేసు నామములో వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి దేవుని ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మీయ అన్య సహవాసం తను ప్రేమించే వారికి కూడా మనెల్లరకు తోడుండి ఆశీర్వదించునుగాక. ఆమేన్. లెమ్ము తేజరిల్లుము నీకు వెలుగువా చీయున్నది, లెమ్ము తేజరిల్లుము నీకు వెలుగువా చీయున్నది, యెహోవా మహిమ నీపై, యెహోవా మహిమ నీపై ప్రకాశముగా నుదయించే, ప్రకాశముగా నుదయించే. అందరికీ ప్రైజ్ ది లార్డ్.